హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ చూడండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలోని చాప్టర్ నెంబర్ 7 ఢిల్లీ సుల్తాన్ల యుగం అండి. చాలా ఇంపార్టెంట్స్. ఈ లెసన్ కనుక మనం నేర్చుకున్నాం అనుకోండి, 7th క్లాస్లో అయితే అంతగా చూడాల్సిన అవసరం లేదు. 7th క్లాస్లో ఇచ్చారు కదా ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ సామ్రాజ్యం. నెక్స్ట్ లెసన్ అయితే కూడా మనకు మొఘల్ సామ్రాజ్యం గురించి ఇస్తారు. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఈ లెసన్ మాత్రం నేను 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తానండి. చాలా ఎక్కువగా ఇచ్చారు కాబట్టి 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. సో మీరు చూడండి ఇక్కడ ఏమేమి ఇచ్చారో. ఢిల్లీ సుల్తాన్ల యుగం గురించి అయితే 1206 నుండి 1526 వరకు అయితే కంప్లీట్గా ప్రతి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ మనకు ఇంట్రడక్షన్ పార్ట్ ఇచ్చారు. నెక్స్ట్ వాటి యొక్క ఆధారాలు, సింధుపై మనకు అరబుల దండయాత్ర ఎలా ఉండేది, తురుష్కుల దండయాత్రలు, మహమ్మద్ గజనీ గురించి, మహమ్మద్ గోరీ, అలాగే ఢిల్లీ సుల్తాన్లు వివిధ వంశాల యొక్క పరిపాలన ఎలా ఉండేది, ప్రముఖ సుల్తాన్లు కంప్లీట్గా ఏది కూడా లీవ్ చేయకోకుండా అన్నీ ఇచ్చారండి. ఇంకా మీకే వదిలేస్తాను, మీరు ఎలా ప్రిపేర్ అవుతారో ఏంటో అయితే. సో December 5కి నోటిఫికేషన్ వస్తుంది అన్నారు. ఎప్పుడు వచ్చినా కూడా మనం అయితే రెడీగా ఉండాలి కదా. సో మీరు ఎస్డిటి వాళ్ళకైతే మనకు 1 to 10th వరకు ఇస్తారు, కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉంటాయి కదా. కాబట్టి మీరు బాగా నేర్చుకోండి, ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. ఈ టాపిక్ ఉందా, ఈ టాపిక్ లేదా అనేసి లేదండి. ఎవ్రీ టాపిక్లో లైన్ టు లైన్ చదివితేనే అక్కడికి ఉద్యోగం అనేది మన సొంతం అవుతుంది. ఏ మాత్రం చిన్న పొరపాటు చేసినా కూడా చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. మీకు తెలుసు కదా, 1 మార్క్లో 2 మార్క్స్లో పోయిన మన మిత్రులకు కూడా జాబ్ అనేది వెళ్ళిపోయే ఛాన్సెస్, అలానే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అండి. కాబట్టి నేను మీకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కాబట్టి మీకైతే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నా వల్ల 10 మందిలో జస్ట్ కనీసం 2-3 మెంబర్స్ అయినా యూజ్ అవుతుంది కదా. ఇంత మనకు ఎఫర్ట్ పెట్టేసి నేను చేస్తున్నా కూడా వీడియోస్ అయితే చూస్తున్నారో లేదో నాకైతే తెలియదండి. అలాగే మన క్లాసెస్ కన్నా మీకు యూస్ఫుల్ అంటే ఖచ్చితంగా మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ లైన్ టు లైన్ నేను చదువుతున్నాను, మీరు కూడా దానిని చదువుతూ ఉండండి. చదవాలా ప్లస్ అర్థం చేసుకోవాలా. మనం ఏం కిడ్స్ ఏం కాదు కదా, మనకు అర్థమవుతుంది. 1 or 2 times కన్నా చదివితే అలా మనకు లైన్ అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ అర్థం కాలేదనుకోండి, రిపీటెడ్గా చదవండి. చూడండి ఇక్కడ మధ్య యుగారంభంలో భారతదేశంపై జరిగిన అరబ్ తురుష్క్ దండయాత్రలకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత అయితే ఉంది. ఈ దండయాత్రలు సఫలమైనందున నాటి భారతదేశ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలపై విశేష ప్రభావాన్ని అయితే చూపాయి. ఈ దండయాత్రలు ఆనాటి వరకు ఉన్న సాంప్రదాయబద్ధమైన హిందూ సామాజిక వ్యవస్థనైతే తీవ్రంగా దెబ్బతీశాయి. రాజకీయంగా భారతదేశంపై క్రీస్తు శకం 1206 నాటికి ఢిల్లీ కేంద్రంగా కుతుబుద్దీన్ ఐబక్ ముస్లింల అధికారం అయితే నెలకొనబడింది. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాజకీయంగా ఢిల్లీ కేంద్రం ఏ సంవత్సరంలో మనకు క్రీస్తు పూర్వం 1206 నాటికి ఢిల్లీ కేంద్రంగా కుతుబుద్దీన్ ఐబక్ ముస్లింల యొక్క అధికారం అయితే నెలకొల్పడం అయింది. చరిత్రకారులు క్రీస్తు శకం 1206 నుంచి 1526 మధ్య కాలాన్ని ఢిల్లీ సుల్తాన్ల యుగంగా అయితే అభివర్ణించడం అయితే జరిగింది. ఏ ఇయర్ టు ఏ ఇయర్ అండి? 1206 నుంచి 1526 మధ్య కాలాన్ని ఢిల్లీ సుల్తాన్ల యుగం. సుమారు 3 శతాబ్దాలకు పైగా కొనసాగిన ఢిల్లీ సుల్తాన్ల కాలంలో భారతదేశంలో అనేక మార్పులు, పరిణామాలైతే చోటు చేసుకున్నాయి. ఉత్తర భారతంలో ప్రధాన శక్తివంతమైన రాజపుత్రులలో ఢిల్లీ సుల్తాన్లు పోరాడి అఖండ విజయాలైతే సాధించారు. ఖిల్జీ వంశ రాజుల పాలనా కాలం నుంచి ఢిల్లీ సుల్తాన్ల సేనలు దక్షిణ పథంలోని సమకాలీన హిందూ రాజ్యాలపై నిరంతర దాడులు అయితే జరిపారు. వీరి సైన్యాలు మొదటగా దేవగిరి రాజ్యంపై దండెత్తి యాదవ రాజును ఓడించాయి. ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ, మొదట దేవగిరి రాజ్యంపై ఓడించి రాజ్యంపై దండెత్తి యాదవ రాజును అయితే ఓడించాయి. ఆ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో దక్షిణ పథంలోని హోయసల, కాకతీయ, పాండ్య రాజులపై దండెత్తి అక్కడి కనకరాశులను కొల్లగొట్టి ఆ రాజ్యాలను కూడా ఆక్రమించాయి.
మరి యొక్క ఢిల్లీ సుల్తాన్ల యొక్క ఆధారాలు ఎలా ఉన్నాయంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకు ఢిల్లీ సుల్తాన్ల యుగ చరిత్ర అధ్యయనానికి గల ఆధారాలను ప్రధానంగా 2 రకాలుగా అయితే విభజించారు. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాథమిక ఆధారాలు, అంటే ప్రాథమిక ఆధారాల్లో సాహిత్యం, కట్టడాలు, నాణ్యాలు పరిగణలోకి వస్తాయి. మరి మాధ్యమిక ఆధారాలు చూస్తే విదేశీ బాటసారులు, రచనలు, అలాగే ఇంకేమున్నాయండి అంతేలేండి. ప్రాథమిక ఆధారాల్లో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాసిన సాహిత్య రచనలైన మిన్హజ్ ఉస్ అమీర్ ఖుస్రో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, అమీర్ ఖుస్రో, అలాగే ఫెరిస్టా, బరౌని మొదలైన అంటే ఇసామి మొదలైన సమకాలీన ముస్లిం చరిత్రకారుల రచనలు ఈ యుగానికి చెందిన చరిత్రకు సంబంధించిన అమూల్యమైన సమాచారాన్ని అయితే అందిస్తున్నాయి. అల్ బెరూని, ఇబన్ బటూటాలకు ట్రావెల్ అకౌంట్లు ఆనాటి భారత రాజకీయ స్థితిని, భౌగోళిక పరిస్థితులను, సామాజిక వ్యవస్థను, ఆర్థిక స్థితిని, సంస్కృతిని అయితే తెలియజేస్తున్నాయి. మనకు ఒక లైన్ కానీ పారాగ్రాఫ్ కానీ అర్థం కాకుంటే నెక్స్ట్ ఇంకోసారైనా చదవండి. చదివేంత వరకు దాన్ని వదిలిపెట్టద్దండి, మీరు అర్థం అవ్వాలి కదా. నెక్స్ట్ లిఖిత సాహిత్యం, పర్యాటకుల రచనలు చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూడండి, తహకియా ఈ ఇందు. అల్ బెరూని క్రీస్తు శకం 973-1043 గొప్ప మేధావి, ఈయన కాలము అలాగే గొప్ప మేధావి. ఇతడు భాషలో మంచి పాండిత్యం కలవాడు. క్రీస్తు శకం మనకు 1017లో మహమ్మద్ గజ్నీ ఖివ్వాపై దండెత్తినప్పుడు అల్ బెరూని అతని సైన్యాలకు బందీగా చిక్కాడు. మహమ్మద్ గజ్నీ ఖివ్వాపై దండెత్తినప్పుడు అల్ బెరూని అతడి సైన్యాలకైతే చిక్కాడు. గజ్నీ నగరంకు చేరిన అల్ బెరూని తన అసమాన తెలివితేటలతో సుల్తాన్ విశ్వాసం చిరగొన్నాడు. అంటే మహమ్మద్ గజ్నీ భారతదేశంపై దండెత్తినప్పుడు అల్ బెరూని అతడితో భారతదేశం వచ్చాడు. ఇక్కడే సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. ఎవరు? అల్ బెరూని. ఆనాటి ఉదండ పండితుల్లో అల్ బెరూని ఒకడు. పతంజలి వ్యాకరణాన్ని అరబీలోకి అనువదించాడు. ఆ తర్వాత గ్రీకు భాష నేర్చుకున్న అల్ బెరూని సుప్రసిద్ధ గ్రీకు పండితుడైన ఇసులిడ్ రచించిన గణిత శాస్త్రాన్ని గ్రంథాన్ని అరబిక్లో అనువదించాడు. మీరు లెసన్స్ చూస్తూనే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత డెప్త్గా ఇచ్చారో, ఎప్పుడు చూడలేంది, ఎప్పుడు విననేవన్నీ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ కదా, మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంటర్మీడియటే మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ కూడా చదవాలి. నెక్స్ట్ చూడండి సబ్ టాపిక్, అరబుల సింధు ఆక్రమణ, ఇస్లాం మతం విజృంభణ అరేబియా మధ్య ఆసియా చరిత్రలో ఒక విశిష్ట ఘట్టం. ఇక్కడ ఇస్లాం మత విజృంభణ అరేబియా అలాగే మధ్య ఆసియా చరిత్రలోని ఒక విశిష్ట ఘట్టం. మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం ఇక్కడ 570 నుండి 632 కాలం ఇస్లాం మత స్థాపకుడు. ఇతడు క్రీస్తు శకం 570వ సంవత్సరంలో అరేబియాలోని మక్కా వద్ద జన్మించాడు. ఇతని తల్లి అమీనా, తండ్రి అబ్దుల్లా మహమ్మద్. అరబుల్లో ఖురేషీ తెగకు చెందినవారు. ఎవరండి ఇక్కడ? మహమ్మద్ ప్రవక్త. మహమ్మద్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయినందువల్ల అతడి మామ అబూ తాలిబ్ సంరక్షణలో పెరిగాడు. జీవిత ఆరంభంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్న మహమ్మద్ ఖదీజాను వివాహమాడాడు. అతడి జీవితంలో ఈ వివాహం నూతన ఉత్తేజాన్ని కలిగించింది. క్రీస్తు శకం మనకు ఇక్కడ 612లో మహమ్మద్ గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని అయితే పొందాడు. తాను పొందిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అరేబియాలో బోధించాడు. క్రీస్తు శకం 632లో తన 62వ ఏట మహమ్మద్ ప్రవక్త మరణించాడు. ఏకేశ్వరోపాసన, నిరుణోపాసన, పూజారుల ప్రమేయం లేని నిరాడంబరమైన ఆరాధన విధానం, సాంఘిక సమానత్వం మొదలైన మహమ్మద్ బోధించిన ఇస్లాం మత ముఖ్య సూత్రాలు. ఇది మనకు అరబుల సింధు ఆక్రమణలో మహమ్మద్ ప్రవక్త గురించి అయితే ఇలా ఉందండి. నెక్స్ట్ తురుష్కుల దండయాత్రలు చూద్దాం. ఇక్కడ భారతదేశంపై అరబ్బుల దండయాత్ర విజయవంతమైనప్పటికీ అది శాశ్వతంగా వారి అధికారాన్ని నెలకొల్పలేకపోయింది. ఆ తరువాత కొన్ని సంవత్సరాల పాటు భారతీయులకు విదేశీ దాడుల బెడద అయితే తప్పింది. అరేబియా ఇతర ప్రాంతాల్లో ఇస్లాం ఆధిపత్యం, ఖలీఫా హోదా క్రమంగా క్షీణించాయి.
అరబ్బుల పతనంలో తురుష్కులు క్రియాశీలకంగా పాత్ర పోషించారు. వీరు పురాతన అరబ్బుల సామ్రాజ్య శిథిలాలపై అనేక చిన్న చిన్న స్వాతంత్ర రాజ్యాలనైతే స్థాపించాయి. తురుష్క నాయకుల్లో కొందరు అత్యంత సాహసోపేతమైన దాడులను పొరుగు రాజ్యాలపై జరిపి ఆక్రమించడంలో సఫలీకృతులయ్యారు. వీరిలో గజనీ రాజ్య పాలకుడైన మహమ్మద్ గజనీ కూడా అగ్రగణ్యుడు. ఇతడు తన సైన్యంతో భారతదేశ అంతర్గత భూభాగాలను ఆక్రమించడానికి సాహసం అయితే చేశాడు. భారత భూమిపై గజనీ మహమ్మద్ తన సార్వభౌమాధికారాన్ని నెలకొల్పనప్పటికీ భారతదేశ సిరి సంపదలను కొల్లగొట్టడంలో సఫలీకృతమయ్యాడు. నెక్స్ట్ చూడండి, సుల్తాన్ గజనీ మహమ్మద్ క్రీస్తు శకం కాలం ఇచ్చారు ఇక్కడ. మహమ్మద్ గజనీ పూర్వీకులు గజనీ రాజ్య కేంద్రంగా స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పారు. అతడి పూర్వీకుల్లో అలఫ్తజిన్, ఇతడి కుమారుడైన సబక్తజిన్ ముఖ్యులు. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నేమ్స్ అనేవి కూడా. అలఫ్తజిన్ క్రీస్తు శకం 962లో గజనీ రాజ్యం అయితే నెలకొల్పాడు. ఇతడి వారసుడైన సబుక్తజిన్ గొప్ప యోధుడు, పరిపాలన దక్షుడు. ఇతడు గజనీ రాజ్య సైన్యాన్ని పటిష్టపరిచాడు, అనేక సైనిక విజయాలనేది సాధించాడు. పంజాబ్ పాలకుడైన జయపాలుని యుద్ధంలో ఓడించాడు. జయపాలుడు గజనీ సుల్తాన్ సార్వభౌమాధికారాన్ని అంగీకరించి కాబూల్ దాని పరిసర ప్రాంతాలను అతడికి అప్పగించాడు. క్రీస్తు శకం 997లో సబుక్తజిన్ మరణించగా అతడి కుమారుడైన గజనీ మహమ్మద్ క్రీస్తు శకం 998లో గజనీ రాజ్య సింహాసనం అధిష్ఠించాడు. నెక్స్ట్ మహమ్మద్ ఘోరీ చూడండి ఇక్కడ. గజనీ వంశ పరిపాలన తర్వాత ఘోరీ వంశం సుల్తాన్ల అధికారంలోకి వచ్చింది. గజనీ వంశ పరిపాలన తర్వాత ఘోరీ వంశ సుల్తానులు అధికారంలోకి వచ్చారు. హిరాట్ గజనీ రాజ్య మధ్య పర్వత పంక్తుల్లో కేంద్రీకృతమై ఉన్న చిన్న రాజ్యంపై ఘోరీలు అధికారం అయితే నెలకొల్పారు. ఘోరీ వంశ మూల పురుషుడు గియాజుద్దీన్ మహమ్మద్. గుర్తుపెట్టుకోవాలి, ఘోరీ వంశ మూల పురుషుడు ఎవరండి ఇక్కడ? గియాజుద్దీన్ మహమ్మద్. ఇతడు కడపటి గజనీల నుంచి గజనీ రాజ్యాన్ని ఆక్రమించాడు. దాని రాష్ట్ర పాలకుడిగా తన సోదరుడైన ముయిజుద్దీన్ని నియమించాడు. చరిత్రలో ఇతడే మహమ్మద్ ఘోరీగా అయితే కీర్తి గడించాడు. క్రీస్తు శకం 1173వ సంవత్సరంలో ఇతడు ఘోరీ రాజ్య సింహాసనం అధిష్ఠించాడు. మహమ్మద్ ఘోరీ సమర్థ నాయకుడు, గొప్ప సేనాధిపతి. నెక్స్ట్ భారతదేశంపై మహమ్మద్ ఘోరీ యొక్క దండయాత్రలకు గల కారణాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ గియాజుద్దీన్ మహమ్మద్ తన సోదరుడైన ముయిజుద్దీన్ గజనీ రాష్ట్ర పాలకుడిగా నియమించినప్పటికీ గజనీ రాజ్యంలో అంతర్భాగమైన పంజాబ్ ఆక్రమించాలన్న లక్ష్యం మహమ్మద్ ఘోరీకి అయితే ఉంది. ఘోరీ రాజ్య సింహాసనం అధిష్ఠించిన తర్వాత పంజాబ్ ఆక్రమణ తన లక్ష్యంగా వ్యూహరచన చేశాడు. భారత భూమిపై ఇస్లాం ఆధిపత్యాన్ని శాశ్వతంగా నెలకొల్పాలన్నది అతడి మరో లక్ష్యం. ఢిల్లీ సుల్తాన్లు వివిధ వంశాల పాలనా కాలం చూడండి ఇక్కడ. క్రీస్తు శకం 1206లో ఢిల్లీలో కుతుబుద్దీన్ ఐబక్ ముస్లిం రాజ్యాధికారాన్ని అయితే నెలకొల్పాడు. ఆ తర్వాత క్రీస్తు శకం 1526 వరకు, అంటే సుమారుగా 3 శతాబ్దాల పాటు ఢిల్లీ కేంద్రంగా బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ మొదలైన వంశాలకు చెందిన సుల్తానులు ఉత్తర మధ్య భారతదేశంలోని అత్యధిక భూభాగాలను అయితే పరిశీలించారు. ఖిల్జీ, తుగ్లక్ల కాలంలో దక్షిణ పథంలో కూడా కొన్ని ప్రాంతాలపై ఢిల్లీ సుల్తాన్ల అధికారం అయితే నెలకొల్పడింది. బానిస వంశస్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, బానిస వంశస్థాపకుడు ఎవరండి ఇక్కడ? కుతుబుద్దీన్ ఐబక్. అతడు క్రీస్తు శకం 1206లో తన యజమానికి వారసులు లేనందువల్ల తన స్వాతంత్రాన్ని భారతదేశంలో ప్రకటించుకొని క్రీస్తు శకం 1210 వరకు అయితే పరిపాలించాడు. ఇతని వారసుల్లో ఇల్టుట్మిష్, రజియా సుల్తానా, గియాజుద్దీన్ బాల్బన్లు అయితే ముఖ్యులు. ఎవరి వంశంలో మనకి ఇక్కడ? కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో ముఖ్యమైన వాళ్ళు ఎవరండి ఇక్కడ అంటే ఇతని యొక్క వారసుల్లో ఫస్ట్ ఇల్టుట్మిష్, రజియా సుల్తానా బిట్టు వచ్చింది కదా, గియాజుద్దీన్ బాల్బన్లు ముఖ్యులు. బానిస వంశ పాలన క్రీస్తు శకం
1290 వరకు అయితే కొనసాగింది. క్రీస్తు శకం 1290లో జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ బానిస వంశాన్ని అంతమొందించి ఢిల్లీలో ఖిల్జీ వంశాధికారాన్ని నెలకొల్పాడు. ఇతని వారసులు అల్లావుద్దీన్ ఖిల్జీ మహాసామ్రాజ్య నిర్మాత. వారసుల్లో ఎవరు ఇక్కడ? అల్లావుద్దీన్ ఖిల్జీ మహాసామ్రాజ్య నిర్మాత, పరిపాలనవేత్త. ఖిల్జీల పరిపాలన మనకు క్రీస్తు శకం 1320లో అంతం చేసి తుగ్లక్లు ఢిల్లీ మనకు సుల్తాన్లు అనేది ఆక్రమించారు. ఖిల్జీల పరిపాలన క్రీస్తు శకం 1320లో అంతం చేసి తుగ్లక్లు ఢిల్లీ మనకు సుల్తాన్ అనే సింహాసనం ఆక్రమించారు. గియాజుద్దీన్ తుగ్లక్ వంశస్థాపకుడు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. గియాజుద్దీన్ తుగ్లక్ వంశస్థాపకుడు అండి. ఇతడు క్రీస్తు శకం 1320-1325 మధ్య కాలంలో పరిపాలించాడు. ఇతని అనంతరం మహమ్మద్ బిన్ తుగ్లక్ సుల్తాన్ల యొక్క బాధ్యతలు అయితే స్వీకరించాడు. క్రీస్తు శకం 1325 నుండి 1351 కాలంలో ఇతడు పరిపాలించడం అయితే జరిగింది. తుగ్లకుల కాలంలో ఢిల్లీ సుల్తాన్ల సార్వభౌమాధికారం దక్షిణాపథంపై నెలకొల్పబడింది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, సుప్రసిద్ధ ఢిల్లీ సుల్తాన్లు వారి యొక్క విజయాలు అయితే ఇయర్స్తో సహా ఇచ్చారు. ఇయర్స్ని గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఏ ఇయర్లో మనకైతే ఫర్ ఎగ్జాంపుల్ నానాజాతి సమితి ఇయర్లో జరిగింది, అలాగే వియత్నాం, ఇలాంటివన్నీ సేమ్ టు సేమ్ డేట్స్ ఒక 1 year 2 years డిఫరెన్సెస్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల మనకైతే గుర్తుకుంటుంది. కోర్స్ మనకు ఎగ్జామ్స్లో ఇయర్స్ అనేవి ఎక్కడో ఒక చోట మాత్రమే ఇస్తారండి. నా వరకు అయితే నా పర్సనల్ పరంగా అయితే ఇయర్స్ అయితే నేను అంతగా అయితే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేను. బికాస్ మనకు ఇయర్స్ అయితే చాలా తక్కువగా ఇస్తారు. ఇది జస్ట్ నా పర్సనల్ ఫీలింగ్ అండి. నెక్స్ట్, భారతదేశాన్ని ఏలిన ఢిల్లీ సుల్తాన్లో బానిస వంశానికి చెందిన కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, గియాజుద్దీన్ బాల్బన్, ఖిల్జీ వంశానికి చెందిన జలాలుద్దీన్ ఫిరోజ్ షా ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ, తుగ్లక్ వంశానికి చెందిన మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, లోడీ వంశానికి చెందిన బహ్లుల్ లోడీ అగ్రగణ్యులు. ఇక్కడ వారి యొక్క కాలాలు, విజయాలు. వీరు తమ శక్తి మేరకు ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలపై అధికారాన్ని నెలకొల్పడానికైతే కృషి చేస్తారు. సమకాలీన హిందూ పాలకులతో అనేక యుద్ధాలు చేసి విజయాలు అనేది సాధించారు. కుతుబుద్దీన్ ఐబక్ చూడండి, ఇక్కడ వారి యొక్క నెక్స్ట్ ఇల్టుట్మిష్ గురించి అయితే కొంచెం మ్యాటర్ అనేది ఇచ్చాడు. ఇక్కడ షంసుద్దీన్ ఇల్టుట్మిష్ తురుష్కుల్లో ఇల్బారీ తెగకు చెందినవాడు. ఇతడు తన శక్తి సామర్థ్యాలతో ఉన్న పదవులు అయితే పొందాడు. సుప్రసిద్ధ చరిత్రకారుడైన ఆర్పి త్రిపాఠి భారతదేశంలో ముస్లిం సార్వభౌమాధికారాన్ని నెలకొల్పబడింది. సుప్రసిద్ధ చరిత్రకారుడైన ఆర్పి త్రిపాఠి భారతదేశంలో ముస్లిం సార్వభౌమాధికారాన్ని అయితే నెలకొల్పారు అని ఇల్టుట్మిష్ వర్ణించాడు. ఉన్నత ప్రభువుల కుటుంబంలో జన్మించినప్పటికీ ఇల్టుట్మిష్ బానిసకు బానిస. ఇతడు కుతుబుద్దీన్ వద్ద బానిసగా అయితే పనిచేస్తాడు. సైన్యాలు నడపడంలో, పరిపాలన నిర్వహణలో ఆరితేరినవాడు. తన యజమాని ఐబక్ విశ్వాసాన్ని చురగొన్నాడు. ఇల్టుట్మిష్ తెలివితేటలకు, శక్తి సామర్థ్యాలను గుర్తించిన ఐబక్ తనకు కూతురునిచ్చి వివాహం చేశాడు. ఇవి ఫ్రెండ్స్ ఈ లెసన్కి సంబంధించిన కొన్ని సబ్ టాపిక్స్ అయితే ఈ లెసన్లో అయితే మీరు చూస్తారండి. నెక్స్ట్ పార్ట్ 2 క్లాస్ అనేది కూడా నెక్స్ట్ క్లాస్లో అయితే మనకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ క్లాస్ అయితే చాలా చాలా ఇంపార్టెన్స్, ఇక్కడ మరీ చెప్తున్నా చాలా ఇంపార్టెంట్ ఈ క్లాస్ అయితే. మీరు 1కి 2-3 సార్లు చదవండి, అర్థం చేసుకోండి. ఏంటబ్బా మేడం ఎవ్రీ క్లాస్లో ఇదే చెప్తున్నారంటే కోర్స్ చెప్తానండి, ఎందుకంటే మ్యాటర్ అలా ఉంది కాబట్టి. చాలా డెప్త్గా ఇచ్చారు. మెయిన్గా మనకు రాజుల యొక్క పరిపాలన ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు ఇచ్చారనేది కంప్లీట్గా ఇచ్చారు. మనం 7th క్లాస్లో చూసింది 1% మాత్రమే అండి. ఇక్కడ చూస్తే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కేర్ఫుల్గా చదవండి. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మన క్లాసెస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే క్లాస్ ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.